ఈ వీడియోలో 2 ప్రోమోలు వచ్చినాయి కదా! ఆ ప్రోమోలకు సంబంధించిన ముచ్చట చెప్పుకుందాం. అందులో ఒకటి ఎమోషనల్ ప్రోమో అదే 'డిమాండ్ పవన్' రీతుకి సంబంధించింది. దాని ఎనకాల ఏం జరిగింది అంటే లైవ్‌లో ఆల్రెడీ ఈ పంచాయతీ కంటే ముందు ఏం పంచాయతీ జరిగిందో వాళ్ళు మాట్లాడుకున్నారు. సో, ఆ పంచాయతీ గురించి లైవ్ అప్డేట్స్ కూడా చెప్పేస్తా. అండ్ సెకండ్ ప్రోమోలో మిస్టర్ ఇమాన్యుయల్ వర్సెస్ మిస్టర్ భరణి అండ్ దాంతో పాటుగా మన రీతు వర్సెస్ దివ్య, దివ్య వర్సెస్ రీతు జరిగినాయి కదా! అదే ఇచ్చి తినమ్మా వాయినం, పుచ్చుకుంటి తినమ్మా వాయినం కైండ్ ఆఫ్ నామినేషన్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అట్నే నామినేషన్‌కి సంబంధించిన ఫుల్ లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్‌లో ఒకరు సేవ్ అయ్యారు. రీతు సేవ్ అయింది. ఎట్లా సేవ్ అయింది? ఎందుకట అది మాట్లాడుకుందాం. దాంతో పాటుగా ఉన్న నామినేషన్ లిస్ట్‌లో ఇది మెయిన్ టాపిక్. ఉన్న నామినేషన్ లిస్ట్‌లో ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు? అంటే ఎలిమినేషన్ ప్రిడిక్షన్. అంటే ఇంత ఎర్లీగా అంటే యెస్. ఇంత ఎర్లీగా మనం ప్రతిసారి చెప్తున్నాం. అది ప్రతిసారి 100% ట్రూ అయితుంది. మన గురించి మనం డప్పు కొట్టుకున్నట్టు ఉంటుంది కానీ మన సిక్స్త్ సెన్స్ అని చెప్పి ఒక మాట అన్నామంటే అది ఫిక్స్ అయిపోతుంది. ప్రతిసారి అది జరుగుతుంది. దేవుందయ్యా. ఇంకోటి మనం ఇన్ని సంవత్సరాలుగా మరి గ్రంథాలు రాసిన ఎక్స్పీరియన్సు ఇన్ని గ్రంథాలు రాస్తా ఉంటాం ఒక్కొక్క సీజన్ కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అన్నట్టుగా 24/7 చూడడము ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్తో మనకి ఖచ్చితంగా ఎవరు వెళ్తారు ఎవరు ఉంటారు ఎందుకంటే అనేది ఒక ఐడియా ఉంటుంది. సో ఈసారి మన గెస్ అయితే వైల్డ్ గెస్ చేస్తున్నాం. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు గట్టిగా ట్రై చేసి సేవ్ చేసుకుంటే చెప్పలేం కానీ మ్యాక్సిమం జరిగేది అయితే ఇదే. సో చెప్పేస్తా ఎలిమినేషన్ ప్రిడిక్షన్ కూడా చేసుకుందాం. రైట్. పోయిన వీక్ ఏం చెప్పినా నిఖిల్ వెళ్ళిపోతారని చెప్పిన నిఖిల్తో పాటు గౌరవ్ కూడా వెళ్ళింది. దట్స్ ద మ్యాటర్. రైట్. మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాతలు లైక్ కొట్టారు, కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. మర్చిపోతారేమో ఇప్పుడే కొట్టేసారు. నచ్చుతుంది ఎక్కడో ఒక నచ్చుతుంది. రైట్. అట్నే హైపు ఇస్తారా ఇచ్చిరా ఇయరి. రైట్. కంటిన్యూ చేద్దాం. నా పేరు సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65 అని కూడా అంటారు. రైట్. ఇమాన్యుయల్ రీతుని నామినేట్ చేస్తూ అంటే ఫస్ట్ ఇమాన్యుయల్కి యాక్చువల్లీ టోకెన్ సిస్టమ్ అని చెప్పి బిగ్ బాస్ మా ఆల్రెడీ ప్రోమోలో చూపించింది. టోకెన్స్ ఉన్నాయి అబ్బా. తనుజ చేతుల మీద మొత్తం నామినేషన్లు నడిస్తే ఆమెనే పెద్ద ఇంటి పెద్ద మహారాణి. తెలుసు కదా మీ అందరికీ ఈ బీబీ సీజన్ 9 మహారాణి ఆమెనే కాబట్టి ఆమె చేతిలో టోకెన్స్ ఉన్నాయి. పోయినసారి పెట్టారు కదా బెలూన్స్ పలగొడితే సీటీలు వచ్చినాయి. అట్లాంటి సిస్టమే పెట్టారు. సో ఆమె 2 నామినేషన్లు చేయమని టోకెన్ ఇవ్వచ్చు, ఒక నామినేషన్ చేయమని కూడా టోకెన్ ఇవ్వచ్చు. అట్లా 2 నామినేషన్ చేయమని టోకెన్ ఇమాన్యుల్కి, భరణి అన్నకి, డిమాన్కి, రీతు చౌదరికి అట్నే కళ్యాణ్కి ఇచ్చింది. ఒక నామినేషన్ చేయమని టోకెన్ సంజనక్కకి, దివ్యకి, సుమన్ చెట్టన్నకి ఇచ్చింది. సో తనుజ ఎవరిని నామినేట్ చేయలేదు. సేమ్ అప్పుడు ఇమాన్యుల్ కదా సేఫ్ గేమ్ ఆడినట్టుగా ఇప్పుడు తనుజ కూడా సేఫ్ గేమ్ ఆడింది. ఆమె ఎవరిని నామినేట్ చేయలేదు. రైట్. 7 నామినేషన్ స్లిప్పులు ఉంటే ఒక్కటి కూడా తీసుకోలేదు ఇమాన్యుల్. ఇప్పుడు మొత్తం ఆమె చేతుల్లోనే ఉన్నాయి. ఎన్నైనా తీసుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ ఆమె నామినేట్ ఎవరికి చేయలేదు. దట్స్ మ్యాజిక్. మరి బిగ్ బాస్ మా ఏం చెప్పిండో తెలియదు కానీ. రైట్. అయితే మనకి ఫస్ట్ ఇమాన్యుల్కే ఇస్తుంది. ఇమాన్యుల్కి ఇస్తే ఫస్ట్ రీతు నామినేట్ చేసిండు. మనం ప్రోమో చూసినాం. రీతు నామినేట్ చేసి చెప్పిన మిగతా వాళ్ళ రీజన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్. రీతు నామినేట్ చేసి ఏమన్నాడంటే గేమ్లో కాన్ఫిడెన్స్ లేదు అనేది మనకు చూపించారు. ఆ తర్వాత రీతు అంటది నువ్వు దేంట్లో కన్ఫ్యూజ్ అవ్వలేదా అని అడిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే నువ్వు కన్ఫ్యూజ్ అయినావు, కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి మనం. రైట్. అంటే 2 పాయింట్లు చెప్పిండు కాబట్టి ఈమె నువ్వు దేంట్లో కన్ఫ్యూజ్ అవ్వలేదా అని అడిగింది. అవ్వలేదు అన్నాడు. ఎందుకు కాలేదు, నువ్వు అయినవు ఆ బెలూన్ టాస్క్లో కన్ఫ్యూజ్ అయినావు కాబట్టి అది ఫౌల్ అయింది అని చెప్పింది. అంటే నువ్వు కూడా చేసిన తప్పు అనేది చెప్పింది. అంటే ఒక మనిషి ఆల్వేస్ విన్ అవ్వాలని లేదు, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని లేదు, కానీ ఓవర్ యాక్షన్గా అవ్వలేదు అనడం మాత్రం తప్పు. ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరో ఒకరు ఎక్కడో చోట కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఎవరో ఒకరు ఎక్కడో చోట సపోర్ట్ తీసుకుంటూనే ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు, క్లారిటీ చేస్తూనే ఉంటారు. అన్ని విషయాలలో అందరూ రాంగ్ కాదు, అన్ని విషయాలలో అందరూ రైట్ కాదు. రైట్. నెక్స్ట్ రీతు అంటుంది అయ్యో ఓకే ఇవన్నీలు అంటాడు గేమ్ పరంగా అయితే అందరికన్నా వెనకాల ఉన్నావు అన్నాడు. ఇది పెద్ద బ్లండర్. ఎందుకంటే రీతు చౌదరి అందరికంటే వెనకాల లేదు. యాక్చువల్లీ ఇమాన్యుయల్ ఖచ్చితంగా నామినేషన్లకు రాకపోతే కుదరదు అని చెప్పి అందరూ చెప్తుండడంతో ఫిక్స్ అయినట్టున్నాడు. ఊరికే టుమ్మిరి నామినేషన్ చేస్తే వాళ్ళు రిటర్న్ వచ్చి నామినేషన్ చేస్తారని చెప్పి చేసినట్టున్నాడు. కానీ రీతు రిటర్న్ నామినేషన్ చేయలేదు. కానీ భరణి అన్న రిటర్న్ నామినేషన్ చేసిండు. వర్కౌట్ అయింది. ఎందుకంటే ఈమె గేమ్ ఆడుతుంది, గేమ్ ఆడలేదని చెప్తే ఆమె కాలుతుంది. అయితే లాస్ట్ వీక్ మాత్రం గేమ్స్ ఆడలేదు అంటే అవకాశం రాలేదు, గేమ్లో వెనకబడ్డది అని చెప్పడానికి ఇమాన్యుల్ ఆలోచించిన విధానం ఏంటి చెప్పన్నా. రీతు కత్తి టాస్క్ అయిపోయినాక వచ్చి అబ్బా ఈ వారం అంతా ఖాళీ ఉన్నారు ఆ కేప్ వేసుకొని ఇట్ట తిరగడం తప్ప ఇంకేం చేయలేదురా అంటది. ఏది క్యాప్టెన్సీ టాస్క్ తనుజ గెలిచిన టాస్క్ ఉంది కత్తి టాస్క్. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఎంబడి వచ్చి కూర్చుని ఇదే మాట అంటుంది. పక్కనే ఉంటాడు. యాజ్ యూజువల్గా అదే పాయింట్ని తీసుకొచ్చి నువ్వు ఆడతలేవు అని చెప్పిండు. అంతే. ఈ వారం ఆడలేదు కానీ ప్రతి వారం ఆడింది. రీతు బాగానే ఆడుతుంది. ఎవరైనా దివ్యనికిత కూడా గట్టిగా నువ్వు వెనలా ఆడలేదు, అంత ఓడిపోయినా నువ్వా మాట్లాడేది అన్నట్టు మాట్లాడింది కానీ తప్పు. ఎందుకంటే రీతు కష్టపడుతుంది అది మనకు తెలుసు. రైట్. నెక్స్ట్ రీతు అంటుంది అంటే మరి టెడ్డీ టాస్క్లో మీ మమ్మీకి ఇవ్వచ్చుగా అన్నది. ఇవ్వచ్చు కంటే మరి నువ్వు డిమాండ్ బొమ్మది ముట్టుకున్నావా అని చెప్పి అడుగుతాడు. ఇది కొంచెం పంచాయతీ పెంచుకుంటూ పోవడం ఏం లేదబ్బా. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ ఇట్స్ కామన్. ఎందుకంటే డిమాండ్ భవన్కి రీతుకి పంచాయతీ జరిగింది పొద్దుగాల.
మధ్యాహ్నం ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు లైవ్ వీడియోస్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్న టైంకి తినిపించుకుంటారు. ఏముండదు. నామినేషన్లో బాగా ఎమోషనల్ అయ్యిండు, కానీ దాని వెనకాల రీజన్స్ చెప్తా ఇప్పుడు. నెక్స్ట్ అదే కదా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇమాన్యుల్ భరణి అన్న నామినేట్ చేసిండు. భరణి అన్న నామినేట్ చేసి ముందు పెట్టిన ఎఫర్ట్స్ ఇప్పుడు పెట్టలేకపోతున్నావు అని అన్నాడు. నాకు తగిలిన దెబ్బలు నీకు తగిలితే నువ్వు కూడా పెట్టవు అని భరణి అన్న అన్నాడు. నువ్వు ఆడగలుగుతావా అని అడిగిండు. నేను అంటే అది కాదన్న అన్నట్టుగా ఇట్లా మాట్లాడిపోతుంటే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు మిస్టర్ ఇమాన్యుల్ అన్నాడు. సీరియస్ అవుతాడు. నాగార్జున సార్ సీరియస్ అవ్వమన్నాడు కదా. అంటే అజాత శత్రువు అరిస్తే గట్టిగా లొల్లి పెడితే చూసేటోళ్ళంతా చప్పట్లు ఈలలు ఇస్తారు అని చెప్పిన మాట యాదుకుంది. అందుకని చెప్పి గర్వం అవుతాడు తప్ప అంతకు మించి గేలేదు. జెన్యున్గా గర్వం కావాలని కాదు, ఊరికనే అవుతాడు. నేను అడిగిన దానికి చెప్పు ఇమాన్యుల్ అన్నాడు. అనండి పర్ఫార్మెన్స్ 360 degreesలో ఉంటుంది ఇమాన్యుల్, ప్రతి టాస్క్లో 100% ఎఫర్ట్స్ ఇచ్చి ఆడుతున్నా ఇమాన్యుల్ అన్నాడు బయటనే. అంటే నాకు అనిపించట్లేదు అన్నాడు. కానీ ఈ వారం బాగానే ఉన్నాడు. అంటే ఆట ఆడడం అనేది పక్కన పెడితే ఈ వారం బాగానే టాస్క్లో పర్ఫార్మెన్స్ బిస్కెట్ అయింది. గౌరవ్ అండ్ భరణి అని ఆడిన టాస్క్లో బిస్కెట్ అయింది. కానీ యాజ్ అ పర్సన్ వైజ్ బాగానే ఉన్నాడు. పర్ఫార్మెన్స్ అంటే అన్ని 360 degreesలో ఉంటాయని చెప్పి ఈరోజు భరణి అని అంత కాన్ఫిడెన్స్గా చెప్పడానికి పోయిన వారం కామెడీ యాంగిల్ చూపించి కొంచెం ఎంటర్టైన్మెంట్ అది చేసిండు అని చెప్పి నాగార్జున సార్ ఘంటాపదంగా చెప్పారు. కాబట్టి ఈయనకి ఠంకాపదంగా ఈయన కూడా చెప్తాడు అన్నట్టు. నెక్స్ట్ డిమాండ్ పవన్ రీతు నామినేషన్. అబ్బా ఫుల్ ఆన్ ఎమోషనల్ నామినేషన్. ఎందుకంటే చెయ్యడానికి మనసు వస్తలేదు కానీ చేస్తుండు. ఎందుకంటే బాధపడ్డాడు. నాకు రీజన్స్ ఎవరి దగ్గర లేవు, ఆమెతోటి బాధపడ్డా కాబట్టి నేను చేస్తున్నా. నువ్వు అరవడం వల్ల నా ప్రమేయం లేకున్నా నా తప్పులాగా ఉంది, నాదే తప్పు అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది, అది నాకు కొంచెం బాధగా ఉంది. ఇది మెయిన్ ఎమోషనల్గా చెప్పిండు. బాధగా ఉంది అని కూడా చెప్తాడు బాబా. అక్కడ చుమ్మ చుమ్ 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 అని వాటర్ కారుతున్నాడు. రీతు చౌదరి ఆపోజిట్లో ఎవరన్నా కానీ ఎంత పెద్ద నిందని ఆపోజిట్గా నిలబడి మాట్లాడుతుంది, స్టాండ్ తీసుకొని వాళ్ళని తిప్పి కొట్టేటట్టుగా గట్టిగా పాయింట్స్ పెట్టి మాట్లాడుతుంది. అక్కడ ఒక్కరి దగ్గర మాత్రం మాట్లాడలేకపోయింది, అదే డిమాండ్ పవన్. ఎందుకంటే డిమాండ్ దగ్గర మాట్లాడలేదు. అయితే ఏం జరిగిందో చెప్తా. ఈ నామినేషన్ కంటే ముందు పొద్దుగాల ఏం జరిగిందంటే, యాక్చువల్ రాత్రి రీతు చౌదరి కళ్యాణ్ మాట్లాడుకుంటారట. మనకు చూపించలేదు, అది మనకి ఎపిసోడ్లో చూపిస్తారు. రీతు చౌదరి కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు. అక్కడ డిమాండ్ పవన్ని రీతు పిలిచినట్టుంది. అంటే డిస్కషన్లో మనకు అర్థమైందంటే పిలిచినట్టుంది. ఆ తర్వాత ఆయనతోటి మాట్లాడకుండా కళ్యాణ్ తోటే మాట్లాడుతుంది. అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా మొహం చూస్తున్నట్టుంది. సరే మీరు మాట్లాడుకొని నేను తర్వాత వస్తా అని చెప్పి ఆయన పోయి పడుకున్నాడు. పడుకుని అక్కడ పడుకున్న వ్యక్తి ఏంది, ఎప్పుడెప్పుడు డోర్ తెరుచుకుంటుందా అని అటు నుంచి ఎప్పుడు డోర్ తెరుస్తావా అని చెప్పి ఇటు త్రిష ఎదురు చూస్తుంటే, ఎప్పుడెప్పుడు డోర్ తెరుచుకుంటుందా అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్న మహేష్ బాబు గారి లాగా ఇలా సిచ్యువేషన్ ఉందన్నట్టు. ఎప్పుడొచ్చి నాతో మాట్లాడుతుంది, ఎప్పుడు వస్తుంది, నన్ను వెళ్ళమని అన్నాడు. అరే పిల్ల బచ్చా కనివిరా, నువ్వు వెళ్ళరా, నువ్వు అటు వెళ్ళి పడుకోపో అని చెప్పి పక్కెళ్ళి ఆడుకోమ్మా అన్నట్టుగా కళ్యాణ్ ఏదో మాట అన్నాడంట. ఇవన్నీ మాటలు మనసులో పెట్టుకొని నన్ను ఎలగొట్టిర్రు. నేను ఆమెకు ప్రిఫరెన్స్ కాదు, వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ నువ్వు ఇచ్చేది ఉంటే కనుక నేను అవసరం లేదు కదా నీకు అనే పాయింట్లో ఉండిపోయి రాత్రి సఫర్ అయింది అన్నట్టు. మామూలు సఫర్ కాదు. అంటే నన్ను పిలుస్తుంది, మళ్ళొచ్చి మాట్లాడుతుంది, ఓదారుస్తుంది, ఏదో చేస్తుంది. అలిగిండు బిడ్డ అలిగి అట్లా మూలకు అనుకున్నాడు. ఆమె రాకపోయేసరికి తెల్లారింది. ఈ బాధ అనేది మనోడికి, అంటే నన్ను పక్కన పెట్టి నేను పెద్ద ప్రిఫరెన్స్ కాదు ఆమెకి అని అనుకొని బాధపడి బాధలో దిగుల్లో ఉండిపోయాను. అది మనసులో ఉంది. ఆ మనసులో ఉన్నది అట్నే కంటిన్యూ అవుతుంది. పొద్దుగాల కూడా నువ్వు వస్తే వేస్తా, లేదంటే లేదని చెప్పి దోశన ఆమ్లెట్ వేస్తుంటే అలా పిలిస్తే రాను, ప్రేమగా పిలిస్తే వస్తానంటే నేను విలువ అని చెప్పి అంటాడు. ఆ తర్వాత కొంచెం డిస్కషన్స్ కూర్చొని మాట్లాడుకునే చూపిస్తారు. ఎవరైనా వస్తే నన్ను వదిలేస్తా అని అంటే నాకు నువ్వు వద్దు అని అంటాడు. ఎవరు? డిమాండ్ పవన్ రీతుతో అంటాడు. పొద్దుగాల జరిగిన డిస్కషన్ ఇది లైవ్లో. ఆడు వెళ్ళిపోరా అని అంటే, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, నువ్వేమైనా చిన్నపిల్లోడివి వెళ్ళు అన్నాడు వాడు అని అంటాడు. అంటే ఆడంటే నువ్వు వెళ్తావా, అయినా లైట్ తీసుకోవాలి కదంటే లైట్ తీసుకున్నా, నేను లైటే తీసుకున్నా. కానీ ఆ తర్వాత నువ్వు వచ్చి మాట్లాడతావు అనుకున్నా, కానీ నువ్వు మాట్లాడలేదు. అంటే కన్వర్జేషన్లో నువ్వు రావు కదా. మామూలుగా ఎవరైనా కన్వర్జేషన్ చేస్తుంటే మధ్యలోకి రావు అంటే నేను రాను పర్సనల్స్ మాట్లాడుకుంటే రాను, మామూలు బయట విషయాలు మాట్లాడుకున్నా కానీ నేను ఇన్వాల్వ్ కాను అంటే, అదే నువ్వు నీకు ఇంట్రెస్ట్ లేదని వెళ్ళిపోయినా అంటే, నాకు ఇంట్రెస్ట్ లేక కాదు, నువ్వు అడిగావా నన్ను రమ్మని, ఇరిటేటింగ్గా చేశారు మీరు, నువ్వు అడిగావా నన్ను, అరే ఇది పెద్ద విషయం కాదురా, దీనికి సీన్ చేయగరా, దీనికి సీన్ చేసేంత సినిమా లేదురా ఈ విషయానికి. క్యాజువల్గా వాడు అన్నాడు, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు వాడు వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే నేను మాట్లాడతా కదరా, యాజ్ ఎ ఫ్రెండ్గా మాట్లాడతాను, అది పెద్ద సీక్రెట్గా మాట్లాడుకున్న విషయాలు కూడా కాదు కదా అంటే, లేదు అవసరం లేదు అని చెప్పి అతను అలిగినాడు. యాక్చువల్లీ ఇవన్నీ నిబ్బా పంచాయతీలు అంటారు. అయితే రీతు చౌదరి కొంచెం మెచ్యూర్డ్ కాబట్టి అన్నాడు, చిన్న దానికి ఇలా చేయడం కరెక్ట్ అంటే, నీకు చిన్నదేమో నాకు చిన్నది కాదు,
మేమేమైనా సీక్రెట్‌గా మాట్లాడుకున్నామారా? సీక్రెట్స్ మాట్లాడుతున్నాం. ఓపెన్‌గానే మాట్లాడుతున్నాం గదా! అంటే మీకు స్పేస్ ఇచ్చా మీకు. స్పేస్ ఇచ్చా. ఇంట్రెస్ట్ లేక కాదు అంటే స్పేస్ ఇచ్చినావు గదా! ఓకే. అయిపోయింది. మరి దానికెందుకు బాధ అని ఆమె అంటది. అప్పుడు గౌరవ్ విషయంలో గూడా అంతే అతనితో కూర్చొని మాట్లాడితే అట్నే చేసినావు నువ్వు. దేనికి సీన్ చేయాలనో, దేనికి సీన్ చేయకూడదో తెలవదు నీకు. అని ఆ తర్వాత కళ్యాణ్ పిలుస్తాడు రీతుని. ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు లొల్లి పెడుతున్నావు? అంటే రీతు కొంచెం అరుస్తది. లొల్లి లొల్లి చేస్తా ఉంటే ఎందుకు అరుస్తున్నావు నువ్వు ఇట్రా? అంటే ధీమాన్ పవన్ వచ్చి అదే అరుస్తుంది. నేను అరవలేక కాదు అని చెప్పి కోపానికి వస్తుంటే బర్నీ అని వచ్చి అడుగుతాడు. వద్దమ్మా వద్దు అంటే మనోడు బాగా సీరియస్ అవుతా ఉంటాడు. అదే అరుస్తుంది నేను అరుస్తున్నానా? నేనేమైనా పెద్ద ప్రిఫరెన్స్ ఆమెకు అన్నట్టు మాట్లాడుతుంటే కొంచెం పొసెసివ్నెస్ ఉంటుంది. లైట్ తీసుకుంటే నా గురించేనా అని కళ్యాణ్. ఇదంతా జరిగింది డిస్కషన్ లైవ్లో. ఆ తర్వాత బాత్రూంలో బాధపడ్డాడు డిస్కషన్ ఇమాన్యుల్ తోటి బర్నీ తోటి ఇదే సేమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. అది సినిమా. మీకు అర్థమైంది కదా ఇప్పుడు బాధ ఏందో. ఈ ఆసామి రీతుని ఓన్ చేసుకున్నాడు బాగా. ఈ రీతు ఎవరితోటైనా మాట్లాడితే అట్ అవుతాడు. నాకు తెలిసి ఎక్కడ అట్ అయింది తెలుసు డిమాండ్ పవన్. అసలు మ్యాటర్ చెప్తా పడ్డరి. అంటే అసలు మ్యాటర్ కాదు, నాకు అనిపించిన కామెడీ మ్యాటర్ చెప్తా పడ్డరి. నిన్న నాగ చైతన్య గారు వచ్చినప్పుడు మీ కాళ్ళు సార్ ఎంత బాగుంటాయి సార్, మీ చేతులు సార్, అబ్బాబాబు ఎంత తెల్ల ఉంటాయి సార్, అబ్బా మీరు ఎంత క్యూట్ సార్, మీరు అంటే చచ్చిపోతుంది సార్, మీరు అది సార్ మీరు సార్ అంటే డిమాండ్ పవన్కి లోపలికి ఆల్తాడచ్చు. నీకు నాగ చైతన్య కావాలా? నేను ఉన్నా కదా, నీకు నాగ చైతన్య అంటావా? నేను పక్కన పెట్టుకొని నేను బాయ్ ఫ్రెండా లేదా ఏమనుకుంటున్నాను అని చెప్పి అనుకుండొచ్చు. లోపల మనుషులు ఉండొచ్చు. కొంచెం పొసెసివ్నెస్ వచ్చినట్టుంది. ఆ పొసెసివ్నెస్ పొద్దుగాల రాత్రి మళ్ళీ కళ్యాణ్ తోటి ముచ్చట పెడతా ఈయన పక్క జరిగి ఆ పక్క వెళ్ళాడుకోమ్మా అన్నట్టుగా బిహేవ్ చేస్తే కోపం వచ్చినట్టుంది. అంత కలిసింది. ఇక చాలా ఊహించుకుంటున్నావు బేటా అనిపించింది నాకైతే డిమాండ్ పవన్ చూస్తే. బయటికి వెళ్ళిన తర్వాత తిట్టినే ఉంటారు వీళ్ళిద్దరు. అయిద్దా వర్కౌట్ అయిద్ది అంటారా? ఏమో మరి. పని చేయండి అయ్యా, పట్టుకెళ్ళండి అమ్మా వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ పెద్దలంతా కలిసి లోపలే పెళ్లి చేసి పట్టుకొచ్చేయండి. అంత పాజిటివ్నెస్ ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చింది. సరే మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత మనం ఇంకా క్లారిటీగా మాట్లాడుకుందాం. జస్ట్ కామెడీకి మనం మాట్లాడుకుంటాం కానీ డిమాండ్ పవన్ కానీ ప్రోమో చూస్తే మాత్రం చాలా ఎమోషనల్గా అనిపించింది. ఎందుకంటే డిమాండ్ పవన్ చాలా ఎమోషనల్ అయ్యి చెప్పడము, అట్ ద సేమ్ టైం రీతు ఎవరికైనా ఆపోజిట్గా మాట్లాడే రీతు చాలా ఎమోషనల్ అయ్యి కంటి నుంచి నీళ్లు కంటిన్యూగా కారుతూ ఉండడం చాలా ఎమోషనల్గా అనిపించింది. సో ఇది మనకి ఫస్ట్ ప్రోమోలో చూపించారు. ఇక సరే ఇది ఇమాన్యుల్ నామినేషన్ రీతు అండ్ భరణి చెప్పేసినాం కదా. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి భరణి అన్నకు 2 టోకెన్లు ఇచ్చింది. సో ఇద్దరిని నామినేట్ చేయడానికి ఇస్తే భరణి అన్న ఒకటి ఇమాన్యుల్ని, రెండోది రీతు నామినేట్ చేసిండు. మనకి సెకండ్ ప్రోమోలో ఇమాన్యుల్ని భరణి అన్న నామినేట్ చేసేది మనకు చూపించారు. భరణి అన్న ఇమాన్యుల్ నామినేట్ చేస్తూ మిస్టర్ ఇమాన్యుల్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ టెడ్డీ టాస్క్లో ప్రతి ల్యాప్లో నీకంటే నేనే ముందున్నా. ల్యాప్ అంటే రౌండ్, నీకంటే నేనే ముందున్నా, నువ్వు నా వెనకే ఉన్నావు అనంటే ఓకే అన్నట్టు తలుపిండు. చాలా ఫాస్ట్గా పరిగెత్తాను అంటే ఇక ఇమాన్యుల్ అంటారు చాలా ఫాస్ట్గా పరిగెత్తారంటే కారణం మీ ఆరోగ్యం బాగున్నట్టేగా అంటాడు. కరెక్టే కదా. అప్పుడు మనకు కూడా డౌట్ వచ్చింది, ఏంటి నాకు ఆరోగ్యం బాగాలేదన్నారు, వెంబటే లేచి ఆడుతూనే ఉన్నాడు అనుకున్నాం కదా. బర్నీ అని అంటే లెట్ మీ ఫినిష్ మై బాస్, సపోర్ట్లు కొట్టరా, విజిల్ చేయరి, అజాత శత్రు ఆరిసిండు రైట్, లెట్ మీ ఫినిష్ మై పాయింట్ అన్నాడు. అనగానే బాగా లేనిది బాడీకి మైండ్కి కాదు అని అన్నాడు. నేనేమనుకుంటున్నా అంటే మైండ్ తోటి ఉరకలేం, బాడీతోటే కదా ఉరకాల్సిందే నాకు అనిపించింది. మీకు అట్టే అనిపించింది మైండ్ తోటి ఉరుకుతారా బాడీతోటే? అంటే సంకల్ప బలం గురించి చెప్పిండు అన్న, నాకు అర్థమైంది. సంకల్ప బలం ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇమాన్యుల్ ఇంత బాగా టాస్క్లు ఆడుతున్నాను, ఎవరికి ఏది చేసి ఆడుతున్నాడంటే దానికి కారణం ఏంటి? సంకల్ప బలం కదా. లైక్ దట్ అట్లా సంకల్ప బలంతో ఆడుతున్న, బాడీతోటి కాదు అని చెప్తుండు. ఓకే యాక్సెప్టెడ్. బర్నీ అన్న వెరీ నైస్, బాగానే ఆడుతుండు. సో నేను ఆడట్లేదని నువ్వు అన్నావు కదా, టుంబరీ రీజన్ అన్నట్టు చెప్పిన. ఆ తర్వాత బర్నీ అన్న రీతుకి సేమ్ అదే పాయింట్, సంచాలకుగా నువ్వు మిస్టేకులు చేసినావు, ఇది ప్రోమోలో చూపిలేదని చెప్తున్నాను. సంచాలకుగా నువ్వు మిస్టేకులు చేసినావు, దానివల్ల కొంచెం పెంటపెంట అయింది గేమ్ అంతా, అట్లా ఉండొద్దు, సంచాలక అంటే కాన్సన్ట్రేషన్ తోటి చేయాలని చెప్పి బర్నీ అన్న రీతుని నామినేట్ చేసిండు. రైట్, 2 అయిపోయినాయి. ఇక ఆ తర్వాత డిమాండ్ పవన్ వచ్చి కళ్యాణ్ని అండ్ రీతుని నామినేట్ చేస్తాడు. రీతు నామినేట్ చేసింది మనకు ఆల్రెడీ ప్రోమో చూపించారు. కళ్యాణ్ని నామినేట్ చేసింది చూపించలేదు కానీ కళ్యాణ్ డిమాండ్ పవన్ని నామినేట్ చేసి చూపించారు కదా. సో టిట్ ఫర్ టాట్ అంటే నువ్వు నాకు చేసినావు కాబట్టి నేను నీకు చేస్తాను. డిమాండ్ పవన్ వచ్చేసి కళ్యాణ్ని చేసిండబ్బా. ఏముంటాయి రీజన్స్? బెడ్ టాస్క్లో దోషినాం అంటాడు, మరి ఏమంటాడో తెలియదు. కానీ టోటల్గా అయితే వీళ్ళిద్దరు నామినేషన్ రైవల్రీకి బాగానే ఉంటుంది కానీ నామినేషన్ రీజన్స్ ఏం గట్టిగా ఉండేయని నాకు అనిపిస్తుంది. కళ్యాణ్ నామినేట్ చేసిండు. నెక్స్ట్ రీతు చౌదరి వచ్చి దివ్యాని సంజన అక్కని నామినేట్ చేసింది. ఈమెకు కూడా 2 నామినేషన్లు చేసి పవర్ ఇస్తే దివ్యాని నామినేట్ చేసింది. సో దివ్యాని నామినేట్ చేసి ఏమంటుంది, ఈమె నువ్వు ఆ గేమ్లో ఓడిపోయావు, ఈ గేమ్లో ఓడిపోయావు, నువ్వు అట్లా అంటున్నావు కదా, ప్రతిసారి నన్ను లో చేస్తూ మాట్లాడడం నాకు చాలా అంటే రెస్పెక్ట్ లేనట్టుగా అనిపిస్తుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నట్టుగా చెప్పింది. దివ్య ఉండి ఎవరి గేమ్ బెటర్
ఎవరికి ఏం వాళ్ళు చెప్పుకోవద్దా బెటర్ ఏందో చెప్పుకోవద్దా? నేను చెప్పాను, నేను ఎందుకు బెటర్ అని నేను చెప్పాలి కదా, నీకంటే నేను ఎందుకు బెటరో చెప్పాలన్నప్పుడు నీ బ్యాడ్ థింగ్స్ అవి కూడా చెప్పాలి అన్నట్టుగా చెప్పింది. చెప్పిన తర్వాత నీకు ఇచ్చిన కత్తి టాస్క్లో కూడా పట్టుకుని పట్టుకుని ఏం చేసావు? అది కూడా రాదు నీకు, నువ్వేం మాట్లాడుతున్నావు గేమ్ గురించి, నువ్వు మాట్లాడుతున్నావు గేమ్ గురించి అంటుంది. ఎవరికదో కరెక్ట్ కాదబ్బా, ఆమె ఆడిందబ్బా. ఈ వారం ఆడకపోతే ఆడనట్టేనా మొత్తం వారాలన్నీ కలిపి? ఘోరం అంటే ఘోరం. అసలే ఆడని వాళ్ళు ఒక వారం ఆడితే ఆడింది అని చెప్పి మొత్తం చెప్తున్నారు. మరి సీజన్ మొత్తం గట్టిగానే ఆడి ఒక వారం ఆడకపోతే ఆడలేదని చెప్తున్నారు. ఇదెక్కడ న్యాయం అధ్యక్ష? ఒకరికి అట్లా ఒకరికి ఇట్లనా? రీతు ఉండి దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డోంట్ లైకింగ్, నేను ఇట్లాంటి వాటికి ఫీల్ అవుతున్నాను దివ్య అని అంటే, ఫీల్ అయ్యావు కదా, ఫీల్ అయితే చేసావు కదా నామినేషన్, ఇప్పుడేంటి అంటుంది. చాలా రెక్లెస్గా, చాలా అవతలను కించపరిచినట్టుగా మాట్లాడినట్టుగా అనిపించింది. ఆ టోన్ బాగాలేదు అబ్బా, కమాండింగ్ టోన్ అస్సలు బాగాలేదు. దివ్యానికి మళ్ళీ సేమ్ టోన్తో అవతల చాలా చీప్గా చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. తనుజ అట్నే మాట్లాడుతుంది, ఈ అట్నే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ దివ్యానికిదా. సరే, ఇక్కడ రీతు చౌదరి ఒక నామినేషన్ వచ్చేసి దివ్యానికిదా, ఇంకొకటి వచ్చేసి సంజన గారిది. అదే టాస్క్లో ఉన్నప్పుడు మీరు చాలా ఇరిటేట్ చేసిరు, దానివల్లనే నేను రాంగ్ నిర్ణయాలు తీసుకున్నా, మీరు ఫౌల్ ఆడిరు ఇదంతా అని చెప్పి సంజనకి నా పాయింట్తో నామినేట్ చేసింది. ఇది మనకు ప్రోమోలో రాలేదు, అక్కడ ఉంటుంది. రైట్, నెక్స్ట్ 5th పర్సన్ సంజనకి ఒక టోకెన్ ఇస్తే కళ్యాణ్ నామినేట్ చేసింది. నువ్వు మాటికి నన్నే టార్గెట్ చేస్తున్నావు, ప్రతి దగ్గర కూడా నేను నీ జోలికి రాను, వార్తకి రాను, కానీ ప్రతిసారి నేను నిన్నేదో చేస్తున్నా అన్న ఫీలింగ్ తోటి నువ్వు నన్ను కిందికి పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నేను అసలు నా ఆటలో నువ్వు లేవు, నీ గురించి నేను ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించలేదు, కానీ నువ్వు ఎందుకు నా గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నావు అని చెప్పి కళ్యాణ్కి నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత దివ్య, ఇంకేమైనా పాయింట్స్ ఉంటే కనుక మనకి ఎపిసోడ్లో ఉంటాయి. ఆ తర్వాత దివ్యకి ఇచ్చారు ఒకటే టోకెను, ఒకరిని నామినేట్ చేయాలంటే పోయి రీతు నామినేట్ చేసింది. నువ్వు నాకు నామినేట్ చేసిన, నేను నీకు నామినేట్ చేసిన. ఇక్కడనే కొన్ని విషయాలు చెప్తాయి వినండి. రీతు చౌదరి తెలివికల్ల అమ్మాయి. ఎట్లా అంటే ఆమె ఎప్పుడైనా ఆమె కంటే తక్కువ ఓట్లు వచ్చే క్యాండిడేట్ ఆర్ కంటెస్టెంట్ ఎవరు ఉంటే వాళ్ళని నామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. నో లాజిక్ అబ్బా రీతు దగ్గర. ఒకటే లాజిక్ ఏంటి తెలుసా? దివ్యాకి నాకంటే తక్కువ ఓట్లు పడే ఛాన్స్ ఉంటుంది, సంజనకి నాకంటే తక్కువ ఓట్లు పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఎలిమినేషన్ దాకా పోయొచ్చారు కదా వీళ్ళు అని చెప్పి ఆ పాయింట్ తోటి. అండ్ ఈ వారం ఇప్పుడు చూడండి, రాముని నామినేట్ చేస్తుంది రీతు. ఎందుకు చేస్తుంది? ఊరికి పోయిన వారం లిస్ట్ ఉంటుంది కాబట్టి రాముని నామినేట్ చేస్తుంది. ఆ టైప్లో ఉంటాయి నామినేషన్స్ అన్నీ. ఎవరైతే బాటమ్ 2లో కనబడుతున్నారో వాళ్ళని నామినేట్ చేస్తారు. ఖచ్చితంగా బాటమ్ 2లో ఉంటారా అని అంటే, నాగార్జున గారు ఈ సీజన్లో చాలాసార్లు మీరిద్దరు బాటమ్ 2లో ఉన్నారు, ఎవరు వెళ్ళిపోతారో చూద్దాం అన్నట్టుగానే మాట్లాడతారు. డైరెక్ట్ చెప్పిండు కూడా, కాబట్టి అది పక్కా ఫిక్స్. కాబట్టి ఈ వారం డేంజర్ జోన్లో మనకు కనబడేది ఎవరు? దివ్య కదా. సో దివ్య నామినేట్ చేస్తుంది రీతు చౌదరి. అట్లా తెలివిగా ఉంటుంది అన్నట్టు. రైట్, ఈ తెలివి ఎవరికి లేదు. మళ్ళీ రీతు చౌదరి 2nd పర్సన్ సంజన గారికి నామినేట్ చేసింది కూడా అంతే. ఆమె వెళ్ళిపోద్దామన్న చిన్న డౌట్ ఉంది, అందుకని చెప్పి సంజన గారిని టార్గెట్ చేసినట్టుగా నామినేట్ చేస్తుంది. తర్వాత సంజనకి వచ్చి కళ్యాణ్ని చెప్పేసిన. ఆ తర్వాత దివ్య వచ్చి రీతుని నామినేట్ చేసి ఏమంటుందంటే, నువ్వు నేను ఇద్దరిలో బెస్ట్ ఎవరు, నువ్వు బెస్టా నేను బెస్టా అని చెప్పుకుంటున్న టైంలో నేను చెప్పిన మ్యాటర్ అది. అండ్ ఒక్క నిమిషం నేను అయ్యాక, అంటే ఇక్కడ రీతు ఉండి అన్నట్టు మాట్లాడబోతుంది. ఒక్క నిమిషం నేను అయ్యాక నువ్వు మాట్లాడు, ఇది నా నామినేషన్. ఇదే ఓవర్ యాక్షన్, నిజంగా ఇదే ఓవర్ యాక్షన్. ప్రతిసారి ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోతుంది అబ్బా. ఇది నా నామినేషన్ అంటే ఏం రూల్ ఉందా? నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలి అని అంటే, అవును ఉంది, నా రూల్ అది అని అంటుంది. ఇది కొంచెం టూ మచ్ అనిపించింది అబ్బా. ప్రతిసారి కూడా అవతలను మాట్లాడనియదు తెలుసా, నా నామినేషన్ ఇది నేను మాట్లాడుతా అంటది. నీ నామినేషన్ నువ్వు మాట్లాడు, సమాధానం చెప్పాలి కదా, చెప్పనియది, మొత్తం ఈ సైడ్ చెప్పేస్తుంది అంతే. వాళ్ళు ఎంత మాట్లాడినా కానీ ఇది నా నామినేషన్, మంచిది. నెక్స్ట్, ఇది నా నామినేషన్ అంటే రీతు ఉండి, నువ్వు డిస్రెస్పెక్ట్ చేసినావు, నీ వల్ల నాకు డిస్రెస్పెక్ట్ జరుగుతుంది, తొక్కి ఎన్ని రోజులు తొక్కుతావు నువ్వు ఇట్లా అని చెప్పి రీతు గట్టిగా అరిచింది. సో అక్కడి వరకు మనకు 2nd ప్రోమోలో చూపించారు. సో ఇదే వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ. ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. రీతు నామినేట్ చేసింది రీతుని, దివ్యానికిత. ఆ తర్వాత సుమన్ శెట్టి అనకు ఒకటి ఇస్తే కళ్యాణ్ నామినేట్ చేసింది. రీజన్స్ ఏం పెద్దగా ఉండేలే కళ్యాణ్ నామినేట్ చేయడానికి, ఊరికనే ఏదో టుమ్రీ రీజన్ చెప్తారబ్బా, ఆశ్చర్యపోవాల్సిందే. గట్టి రీజన్ చెప్తే ఆశ్చర్యపోవాల్సిందే. నెక్స్ట్ కళ్యాణ్కి 2 టోకెన్స్ ఇస్తే డిమాన్ పవన్ని నామినేట్ చేసిండు, సంజనక్కని నామినేట్ చేసిండు. అంతే, మళ్ళీ అదే సేమ్ సంజనక్క దగ్గర సేమ్ రిపీట్ క్యాసెట్. అండ్ డిమాన్ పవన్ని నామినేట్ చేసిండు. డిమాన్ పవన్కి ఈయనకి కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా గట్టిగానే. సో కళ్యాణ్ డిమాన్ పవన్ని నామినేట్ చేసి, స్టాండ్ తీసుకోవట్లేదు, నా దగ్గర నుండి రావాల్సిన సపోర్ట్ రావట్లేదు అని అంటున్నావు కదంటే, మొన్న మ్యాన్ హ్యాండ్లింగ్ అనే టాపిక్ జరిగింది కళ్యాణ్. జరిగినప్పుడు నా బాధ గురించి కానీ, నా గురించి కానీ, దేని గురించి అయినా నువ్వు పట్టించుకున్నావా అని అన్నాడు. అని మనం డిమాండ్ పవన్ కళ్యాణ్తో అంటే, తనుజ నీకేం చెప్పాను తనుజ, నేను చెప్పానా లేదా అని చెప్పి తనుజకి చెప్పిన అన్న విషయం చెప్తాడు అన్నట్టు.
ఇప్పుడు చెప్పు మరి ఎవరిది తప్పు అని అడిగిండు. ఎవరి డిమాండ్ అడిగితే తను ఫీల్ అయింది కాబట్టి, తన అజంప్షన్ అది కాబట్టి తన తప్పు అన్నాడు. ఓహో! తను తప్పా అని అన్నాడు. అక్కడికి మనకు కుండ గట్టిగా పగలగొట్టేది చూపించిండు. అండ్ దివ్యనికిత కూడా కుండ మామూలుగా పగలగొట్టేదే. కోపం అంతా తీసుకొని పగలగొట్టినట్టుగా అనిపించింది. దానికి బర్నీ అన్న ఎక్స్‌ప్రెషన్ కూడా ఖతర్నాక్ మ్యాచ్ అయింది. సో, ఆ తర్వాత కళ్యాణ్ సంజన అక్కని నామినేట్ చేస్తాడు. డెమాన్ పవన్ తర్వాత సంజనాని నామినేట్ చేసి ఇప్పుడు కళ్యాణ్‌కి, డెమాన్‌కి అసలు ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం లేదబ్బా! ఇది మాత్రం వాస్తవం. వైబ్ ఉంది. ఇష్టం అన్నట్టుగానే ఉంది. కానీ గేమ్ వరకు వచ్చేసరికి కామనర్స్ నుంచి అతనన్నా, నేనన్నా ఇద్దరిట్లలో ఎవరో ఒకరే ఉంటారేమో అన్న చిన్న భయం ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి నచ్చదన్నట్టు. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న కళ్యాణ్ చేసిండు కదా! ఆ తర్వాత సంజనక్క నామినేట్ చేస్తాడు కళ్యాణ్. ఎందుకంటే సింపుల్ రీజన్స్ అదే నువ్వు నా ఆటలో అడ్డం వస్తావు, అరటి పండు అవుతావు, బోల్ పేలాలు అవుతావు, ఏదో ఒకటి చెప్తాడు రీజన్స్, తుమ్మిరి రీజన్ చెప్పి జోకుగా రీజన్ చెప్పొద్దు, అన్ని డమ్మీ రీజన్ చెప్తే ట్రోల్ అయిపోతావు అంటాడు. మళ్ళీ కాపీకేట్ రీజన్ చెప్పనంటాడు, ఏదో ఒకటి చెప్తాడు. కానీ మొత్తానికైతే ఇచ్చితేనమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం కైండ్ ఆఫ్ నామినేషన్స్. సో ఇక్కడ టోటల్గా ఇవే నామినేషన్స్ అబ్బా. తనుజ ఎవరిని నామినేట్ చేయలేదు. సో ఇందులో రీతు చౌదరికి 4 ఓట్లు పడ్డాయి. భరణి అన్న చేసిండు, ఇమాన్యుల్ చేసిండు, డిమాండ్ పవన్ కూడా చేసిండు, ఆఖరికి దివ్య చేసింది. సో 4 నామినేషన్లు పడ్డాయి. కళ్యాణ్కి 3 నామినేషన్లు పడ్డాయి. సుమన్ శెట్టి అన్న చేసిండు అండ్ మన భరణి అంటున్నాను, డిమాండ్ పవన్ చేసిండు అండ్ ఇంకొకరు సంజనాక చేసింది. సో 3 నామినేషన్లు వేసారు కళ్యాణ్ని. అండ్ సంజనాకకి 2 నామినేషన్లు, ఒకటి వచ్చేసి రీతు చౌదరి, 2 వచ్చి కళ్యాణ్. ఇక ఇమాన్యుల్కి భరణి అన్నది ఒక నామినేషన్, దివ్య నిఖితకి రీతుది ఒక నామినేషన్, భరణి అన్నకి ఒక నామినేషన్ ఇమాన్యుల్ నుంచి. సో డిమాండ్ పవన్కి ఒక నామినేషన్ కళ్యాణ్ నుంచి. సో ఇది నామినేషన్ లిస్టు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నామినేషన్, రీతు చౌదరి, కళ్యాణ్, సుమన్ శెట్టి అన్నట్టు సంజన, ఇమాన్యుల్ అండ్ దివ్య నిఖిత, డిమాండ్ పవన్ వీళ్ళంతా నామినేషన్లో ఉన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద నామినేషన్స్ తనుజకు ఒక పవర్ ఇచ్చారు, ఒకరిని సేవ్ చేయాలని రీతు చౌదరిని సేవ్ చేసి తన ఫ్రెండ్షిప్ని చాటుకుంది. కొట్టండర్ సపోర్ట్లో మామూలు ఉండదు మా తనుజక్కతోటి. రైట్, సపోర్ట్ చేసింది అక్క, రీతుకి సపోర్ట్ చేసింది, తనని నామినేషన్ నుంచి సేవ్ చేసింది. ఉంచినా పెద్ద ప్రాబ్లం రాకపోయేది కానీ సేవ్ చేసింది. సరే, ఇప్పుడు మనం ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం బయట ఆల్రెడీ ఓటింగ్ పోల్స్ స్టార్ట్ అయిపోయినాయి. మన యూట్యూబ్లో కూడా వచ్చి మన ఇన్స్టాగ్రామ్లో కూడా మనం పోల్ పెట్టినాం బ్రాడ్కాస్ట్ ఛానల్లో, చూడరు ఒకసారి. సో బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ కింద ఇస్తా, అక్కడికి వచ్చి జాయిన్ గారి మనం ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్, ముచ్చట్లు, మాటలు అన్నీ గమ్మత్ ఉంటాయి, చూడొచ్చు. అండ్ లింక్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రాకపోయినా అక్కడ వస్తుంది. రీతు సేవ్ అయిపోయింది. ఇక మిగిలిన వాళ్ళు 6 ఎలిమినేట్ ఎవరు అవుతారు అనేది మాట్లాడుకుందాం. చలో, ఇప్పటికీ లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. ఫస్ట్ థింగ్, నేను ఓటింగ్ ప్రకారంగా వస్తా. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏదైనా పోల్ పెడితే ఖచ్చితంగా కళ్యాణ్కి గట్టి ఓటింగ్ ఉంటుంది కాబట్టి కళ్యాణ్కి ఓట్లు వేస్తారేమో అని అనుకుంటా. సో కళ్యాణ్ ఫస్ట్ సేవ్ అయిపోతాడు. సెకండ్ డిమాండ్ పవన్, మీరు కూడా వైల్డ్ గెస్ చేయండి ఎవరు ఎలిమినేట్ అవుతారో కింద పెట్టండి. సెకండ్ డిమాండ్ పవన్ కూడా గట్టి ఓటింగ్ పడుతుంది. లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మంచి పాజిటివిటీ వచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ కూడా ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతారు. ఆయన నిబ్బి వేసాలు, కొట్లాట, చిల్లర పంచాయతీ అని అనిపించినా ఖచ్చితంగా డిమాండ్కి కనెక్ట్ అవుతారు. గట్టిగా ఓటింగ్ అయితే వస్తుంది. మంచోడు కదా క్యాండిడేట్ అన్నట్టుగానే ఉంటుంది. ఇక మనకి తెలుసు రీసెంట్ టైమ్స్లో మనోడు గట్టి హవా నడుస్తుంది. ఈవెన్ తనుజాని ఈ కళ్యాణ్ని రెగ్యులర్గా పెట్టే పోల్స్ లాగా పెట్టకుండా ఇండివిజువల్గా డిమాండ్ పవన్ గురించి పెడితే 60% డిమాండ్కి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఓట్లు కూడా పడతాయి. సో డిమాండ్ పవన్ సేవ్ అయిపోతాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ సేవ్ అవుతాడు. ఇమాన్యుల్ రాక వచ్చింది, అదే పెద్ద పంచాయతీ. మరి రాక వచ్చింది, మరి ఈయన ఫ్యాన్స్ ఉన్నారా, ఆల్రెడీ వేరే వాళ్ళకి అలవాటు పడ్డారో తెలియదు. కానీ ఇమాన్యుల్ మోస్ట్ లవబుల్, అంటే మనకనే కాదు చాలామందికి కామెడీ, ఎంటర్టైన్మెంట్ వారం అంతా బోర్ కొట్టకుండా అండ్ లైవ్లో కూడా బోర్ కొట్టకుండా నడిపించే వ్యక్తి ఇమాన్యుల్ కాబట్టి ఖచ్చితంగా ఇమాన్యుల్కి ఓట్లు పడతాయి, సేవ్ అవుతాడు అని అనుకుంటున్నా. నెక్స్ట్ భరణి అన్నకి మంచి, ఇప్పుడు చూడుర్రి నేను మీకు ఒక విషయం చెప్తా. ఏ ప్రోమో అయినా పెట్టంగానే, ఏ వీడియో అయినా పెట్టంగానే, అది రివ్యూవర్స్ కావచ్చు, స్టార్మా కావచ్చు, ఇంకెక్కడైనా పెట్టినప్పుడు పోల్స్ పెట్టినప్పుడు కానీ అక్కడ కింద కామెంట్స్ ఎవరు చేస్తున్నాయి అనేది మీరు ఒకసారి గమనించండి. బీభత్సమైన కామెంట్స్ వస్తున్నాయి అని అంటే అది కంటిన్యూగా లైన్గా ఒకటే పేరు పెట్టి టకటక వస్తున్నాయి అంటే వాళ్ళకి బీభత్సమైన పిఆర్ ఉంది అని అర్థం. సో ఆ పిఆర్ గట్టిగా మెయింటైన్ చేస్తున్నారని అర్థం. ఓకే, సో అది అంటే సడన్గా మనకు బంచ్ ఆఫ్ కామెంట్లు ఉంటాయి, ఒకటే పేరు, ఏ కంటెస్టెంట్ పేరు ఉంటుంది చూడాలి. అట్లా స్టార్టింగ్లో ఒకటే కంటెస్టెంట్ పేరు కంటిన్యూగా మనకు కనబడేది. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ పేరు కూడా గట్టిగా కనబడ్డది. సో వాళ్ళు ఈరోజు విన్నర్ అయిన రన్నర్ ప్లేస్లో ఉన్నారు. అరే నిరుపేద ఫ్యామిలీలు లేదంటే ఎట్లా పెడతారు అని అంటే ఉన్న కాడికి ఇన్వెస్ట్మెంట్ కింద పెడితే మనం ఎక్కువ వారాలు సర్వే కావచ్చు. ఈ నాలెడ్జ్ లేక చాలామంది స్టార్టింగ్ నుంచి పెట్టరు. ఏదైనా అంటే సిచ్యువేషన్ వస్తే పెడదామని అని అనుకుంటారు. కానీ అట్లా కాదు, ఉన్న కాడికి స్టార్టింగ్ నుంచి పెట్టడం వల్ల నాకు ఎంత వస్తే అంత, రూపాయి మొత్తం తీసుకొచ్చి పెట్టడం, నేను చేసుకున్న సేవింగ్స్ కూడా తీసుకుపోయి పెట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళు డైరెక్ట్ విన్నర్ అండ్ రన్నర్ కంటెస్టెంట్గా మారిపోతారు. అది కంటిన్యూ అవుతుంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సెకండ్ థింగ్, ఇప్పుడు కొత్తగా మనకి ఒక పేరు బాగా కనబడుతుంది కామెంట్ సెక్షన్లో కానీ, రీల్స్ కానీ, వీడియోస్ కానీ కంటిన్యూ కనబడుతుంది.
నన్ అదర్ దాన్ భరణి అన్న పేరు అనుకోండి. ఇక మళ్ళీ పేరు చెప్పకుండా దాచిపెట్టి సప్పగా కనిపించినట్టు వినిపించినట్టు చెప్పడం ఎందుకు కానీ భరణి అన్న పేరు గట్టిగా కనబడుతుంది మన కామెంట్ సెక్షన్లో కానీ రీల్స్ కానీ వీడియోస్ కానీ మీమ్స్ కానీ గట్టిగా కనబడుతుంది. అంటే దానికి గట్టిగా ప్రిపేర్ అయిపోయిండు భరణి అన్న. సో భరణి అన్న కొంచెం బెటర్ ఓటింగే ఉంటుంది, ఓటింగ్ కూడా గట్టిగా పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక డేంజర్ జోన్లో మనకు కనబడుతుంది సంజనక్క అండ్ దివ్య నిఖిత. వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళిపోతారు అంటే డామ్ షూర్ దివ్య నిఖిత వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సంజనక్క ఇంపాక్ట్ గట్టిగా ఉంది, తనకు కూడా స్ట్రాంగ్ టీం ఉంటుంది కాబట్టి సంజనక్క సేవ్ అయిపోతుంది అండ్ దివ్య నిఖిత వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇప్పటి నుంచే వాళ్ళు బాగా ప్లాన్ చేసుకుంటే దివ్య నిఖితను సేవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి, చెప్పలేం. సో ఇప్పటికైతే దివ్య నిఖిత డేంజర్ జోన్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఈ వారం వెళ్ళిపోయే కంటెస్టెంట్ ఎవరు అని అంటే ఖచ్చితంగా చాలా వరకు దివ్య నిఖిత అని అనిపిస్తుంది. చెప్పలేం ఇమాన్యుయల్ పరిస్థితి ఏమైతే కూడా, ఎందుకంటే ఇమాన్యుయల్ ఇంతవరకు రాలేదు కదా, వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారా ఓటేస్తారో లేదో తెలియదు. రాక వస్తే 7 వారాలకి సందీప్ మాస్టర్ వెళ్ళిపోయినట్టుగా ఏదన్నా జరగచ్చు. ఒకవేళ అంటే నేను జస్ట్ రఫ్గా అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఇమాన్యుయల్కి ఓటేస్తారా ఈ వారం రోజులు, ఎందుకు వేస్తారా వేయరా కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఇది ఎలిమినేషన్ ప్రెడిక్షన్. దివ్య నిఖిత వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈ వారం ఇది. అండ్ ఫ్యామిలీ వీక్ అయిపోతే ఒకవేళ దివ్య నిఖితకి బీభత్సమైన ఓట్లు పడి, ఎందుకంటే బయట నుంచి వెళ్ళి ఇప్పుడు ఓట్లు ఎవరికి ఉంటాయి, ఇప్పుడు సంజనక్క కూడా డేంజర్ జోన్లో ఉంటుంది అనడానికి కారణం ఏంటంటే ఇమాన్యుయల్ కూడా లేడు కదా, ఇమాన్యుయల్ కూడా బయట లేడు, నామినేషన్లో ఉన్నాడు. ఇప్పుడు తనుజ బయట ఉంది, తనుజ ఫ్యాన్స్ ఎవరు కోటేస్తారు అది పెద్ద క్వశ్చన్ మార్క్. తనుజ ఫ్యాన్స్ ఇక్కడ ఎవరు కోటేస్తారు, కళ్యాణ్కి వేస్తారా వేయరు, మ్యాక్సిమం వేయరు. డిమాన్ పవన్కి వేస్తారా చెప్పలేము, ఇమాన్యుయల్కి వేస్తారా అసలు వేయరు, భరణి అన్నకి వేస్తారా క్వశ్చన్ మార్క్, సంజనక్కకి వేస్తారా దివ్య నిఖితకి ఎవరికి వేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎవరినైనా ఎలిమినేట్ చేయాలనుకుంటే, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేయాలనుకుంటే గేమ్ ఆడతారు. అది ఆ గేమ్లో మరి ఎవరు బలవుతారో చెప్పలేం. సో తనుజ ఫ్యాన్స్ అట్నే ఉన్నారా మారిర్రా అంటే ఆమెలో తన రియాలిటీ బయటకు వస్తుందని తను చెప్పినట్టుగానే తన రియాలిటీ బయటకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏమైనా మారలేరా చెప్పలేం. ఇదివరకు నేను తనుజ ఫ్యాన్ ఇప్పుడు కాదు అనేటోళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు కింద కామెంట్ చేయండి చూస్తా. సో ఇది బయట ఉన్న వాళ్ళ ఓట్ల గురించి చూడాలి అని అంటే, ఒకటి సుమన్ శెట్టి అన్న ఓట్స్, ప్రభంజనం ఓట్స్ ఉన్నాయి. ఆ ప్రభంజనం ఓట్స్ మరి ఎటు పడతాయి అనేది చెప్పలేం. ప్రభంజనం ఓట్స్ ఇమాన్యుయల్కి పడతాయి అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ఎంటర్టైనర్ ఈయన ఎంటర్టైనర్ కాబట్టి అట్లా వస్తాయేమో నేను అనుకుంటున్నా. సో అది ఓన్గా ఇమాన్యుయల్కి ఓట్ బ్యాంక్ ఉందా లేదా అనేది ఈ వారంతో తెలిసిపోద్ది. ఎందుకంటే ఇన్ని రోజులు 10 వారాలలో వాళ్ళు వేరే వాళ్ళకి అలవాటు పడి ఉంటారు కదా, మరి పడ్డారా, ఈయన కోసం వెయిట్ చేసిరా, అసలు నిజంగా ఇతనికి ఫ్యాన్స్ ఏర్పడ్డారా లేదా అన్నీ కూడా మనకి ఈ వారంతో తెలిపోతాయి. అందరినీ వేసేస్తే అయిపోవు కదా. ఇప్పుడు రీతు సేఫ్, రీతు నుంచి తనుజ నా క్యాప్టెన్ అయినాయి, సుమన్ చెట్టన రాలేదు. సో ఇట్లా కాకుండా అందరినీ నామినేషన్లు ఉంచితే అయిపోద్ది. ఈ 6 ఉండి 3 లేకుండా ఎందుకది కదా. ఇప్పుడు ఎవరెవరు లేరు, తనుజ లేదు, రీతు లేదు, సుమన్ చెట్టన లేడు, దివ్య నిఖిత గండమే చూడాలి. దివ్య నిఖిత మిస్ అయింది అనుకోరి, సంజనాక మిస్ అయింది అనుకోని భరణి అన్న, వీళ్ళు ముగ్గురిలో ఉంటుంది కానీ ఇమాన్యుయల్ దగ్గర రాదని నేను అనుకుంటున్నా. సో ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టికెట్ బై బై, నమస్తే, శుభకేర్.